నేనైతే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం దగ్గరలో ఉన్న కాసింపేట అనే గ్రామంకి వచ్చాను. ఇక్కడ శ్రీ మానసాదేవి ఆలయం దగ్గరికి వచ్చినాను. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఈ ఆలయం దగ్గర అది ఏమిటనంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుల్లో మహిళలైతే ఖచ్చితంగా కాళ్ళకు పసుపు పారాని పెట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు మహిళలు కాళ్ళకు పసుపు పారాని పెట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుకుంటూ ఉంటారు. ఇక మగవారైతే పంచగట్టుకుని లేదా బెల్ట్ లేకుండా మరియు షర్టు లేకుండా కొన్ని నిబంధనలు ఉన్నవండి. అక్కడ ఆ పద్ధతులు పాటిస్తూ 108 శివలింగాలకు 108 జంట నాగులకు నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయడం చాలా మంచిదని భక్తుల నమ్మకం. ఎక్కువగా పెళ్ళి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, ఇలా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువగా మానసాదేవి ఆలయానికి వచ్చి ఈ 108 శివలింగాలకు 108 జంటనాగులకు నీళ్ళతో అభిషేకం చేస్తే ఆ దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే రాష్ట్ర నలుమూలల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు కార్లల్లోనూ, బస్సుల్లోనూ, ఆటోల్లోనూ, బైకుల్లోనూ వస్తూ అమ్మవారికి దర్శించుకొని అక్కడున్న శివలింగాలకు మరియు ఆ జంటనాగులకు నీళ్ళతో అభిషేకం చేసి దోష పరిహారణ చేసుకొని వెళుతూ ఉంటారు. అక్కడ నిజంగా అదొక ప్రత్యేకతని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. మధ్యలో శివ విగ్రహం ఉంటుంది. ఆ శివుని తలపై నుంచి నీళ్లు పడుతూ చూడడానికి చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ముందుగా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసి 108 శివలింగాలను దర్శించుకొని 108 జంటనాగులను దర్శించుకొని ఆ తర్వాత వాళ్ళు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పోయే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న 108 శివలింగాలను ఒకేసారి దర్శించుకోవడం అనేది గొప్ప విశేషమైన. ఎందుకంటే 108 శివలింగాలు ఒకే ప్లేస్లో ఉండడము, అంతేకాకుండా 108 జంటలాగులు ఒకే కాడ ఉండడము, భక్తులు 108 శివలింగాలకు మరియు 108 జంటనాగులకు అభిషేకం చేయడం అనేది గొప్ప విశిష్టం. చాలా మంచి శుభసూచకం. ఎందుకనంటే అన్ని లింగాలు ఒకే కాడ ఉండడం అనేది గొప్ప విషయము. అభిషేకం చేసుకోవడానికి నిజంగా అదృష్టం ఉండాలి. అక్కడికి వెళితే ఒకే స్థలంలో 108 శివలింగాలు దర్శనమిస్తాయి, 108 జంటనాగులు దర్శనమిస్తాయి, ఆ శివయ్య దర్శనమిస్తాడు, కాలభైరవుడు దర్శనమిస్తాడు. చాలా బాగుంటుంది అక్కడ. నిజంగా కన్నుల పండగగా ఉంటుంది. అక్కడ కాలసర్పదోష నివారణ పూజ కూడా ఉంటుంది. సంతాన దీక్షలు కూడా ఉంటాయి. ఇంకా చండీ హోమం కూడా ఉంటుంది. చూడండి శివలింగాలు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తులు ఈ శివలింగాలకు అభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అదిగో లోపలికి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకొని సంతానం లేని వాళ్ళు అదిగో అక్కడ ఎర్రగా కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి ముడుపులు కడతారండి. కొబ్బరికాయ తీసుకొని
ఒక రవికలో ఎర్రటి కనుములో తీసుకొని అక్కడ కడతారు. అదిగో అక్కడ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. శివలింగం నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్తే మళ్ళీ ఇటు రావాలనిపించదు. ఇవన్నీ భక్తులు వాళ్ళ కోరికలు కోరుకొని కట్టిన ముడుపులేనండి. మేము కూడా వెళ్ళాము, అక్కడ ముడుపులు కట్టామండి. అంతా మంచి జరగాలని కోరుకుందాం.